రైట్ మనం ప్రస్తుతం అయితే మరి సాయిబాబా టెంపుల్లోనే లోపల బాబా దగ్గరే ఉన్నాము. బాబా భక్తుల్ని కూడా మనం అందరం కూడా ఇప్పటివరకు చూసాము. మేము ఆర్టీవీ తరఫు నుంచి చూపించే ప్రయత్నం కూడా చేశాము. మరి మనతో పాటు మల్లన్న ఉన్నారు. మరి మల్లన్న అంటే తెలియని వాళ్ళు లేరు. కాబట్టి అడిగి తెలుసుకుందాం బాబా గురించి అసలు. బాబా గురించి చెప్పండి సార్. బాబా గురించి ఏమి చెప్పేది ఉంది, మొత్తం భక్తులకు అందరూ తెలుసు. స్పెషల్ చెప్పాల్సింది ఒకటేంటంటే దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి అంటే ఇది షిరిడి తర్వాత సెకండ్ షిరిడి అంటారు. ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతాయంటే షిరిడిలో ఎట్లా జరుగుతాయో సేమ్ మా దగ్గర అదే పద్ధతులు జరుగుతాయి. ఆ సిస్టమ్ ప్రకారమే మా టెంపుల్ ఒక సభ్యత లైన్ కానీ ఇక్కడ చేసే పని వాళ్ళు కానీ సిస్టమేటిక్ ఉంటారు. మేము గత 30 సంవత్సరాలకు వెళ్ళి ఈ టెంపుల్ చిన్నగా ఈ రోజు ఇంత టెంపుల్ పెద్దగా అయింది. మేము షిరిడిలో కూడా 157 రూమ్లు కట్టాము. అక్కడ మాకేందంటే బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ. ఆయన ఇచ్చే రూముకు 1000 రూపాయలు 500 ఇస్తే మాకు అక్కడ సరిపోద్ది. ఎందుకంటే ఒక సేవాభావంతో కట్టాం. మేము ఏదున్నా కానీ సేవాభావం. ఇక్కడ ప్రతిరోజు 200 మందికి భోజనం పెడతాం. పొద్దున 200 మంది స్టాఫ్కు టిఫిన్ పెడతాం. మధ్యాహ్నం పూట గురువారం రోజు 5000 నుంచి 6000 మందికి భోజనం పెడతాం. ఇక్కడ మేము ఒక డిసిషన్ తీసుకున్నాం పోయిన నెల రోజుల కింద. సాయి నామ్ ఓం సాయి శ్రీ సాయి చర్య సాయి అని 100 నామాలు అంటే 100 కోట్లు. ఇప్పటికీ 30 కోట్లు అయింది. ఇంకా 70 కోట్లు చేయాలి ఇప్పుడు. చేసి ఆ రోజు నాడు చాలా పెద్ద లెవెల్ల ఇక్కడ మేము పూజ ప్రజలకు తెలియబెట్టి ఇక్కడ పద్ధతి సిస్టమ్ దానికి చేయాలని చూసినాం. బాబా గారు ఎలా అందరికి వంట చేసి పెట్టారో మేము ఎంట్రెన్స్లో పెట్టాము. ఒకసారి చూడండి. అది అక్కడ జనం వచ్చి చూసుకొని దండం పెట్టుకొని పోతుండ్రు. చాలామంది రాలేని వారు. కాబట్టి ఇక్కడ ఎటువంటిది కూడా పూజలు తప్పు జరగదు. భక్తులు వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుపోతారు. మేమేమైనా ఉండి అడ్మినిస్ట్రేషన్ చూస్తాం. ఆ సాయిబాబా దయ వలన కొత్త సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భక్తుడు మన దేశం ఉన్నటువంటి 170 కోట్ల మంది అందరూ మంచిగా ఉండాలని సాయిబాబా ఆశీర్వాదంతో మంచిగా ఉండి ప్రభుత్వం కూడా మంచిగా నడపాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు మంచిగా ఉండి ఈ దేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి మహానందంగా ఉంది మాకు. దయచేసి ఎప్పుడైనా సరే టీవీ వాళ్ళు సహకరించి పేపర్ వాళ్ళు సహకరిస్తేనే ఈ గుడి ఇంత ఎదిగింది. అందరికీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని గుడికి వస్తున్నారు. అది మా గొప్పతనం కాదు, బాబాకు ఉన్నటువంటి ఆశీర్వాదం, మీ ప్రచారం. ఇదే మా ఆనందం. సద్గురు. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సార్. అసలు బాబా దేవుడు కాదు అని. సోషల్ మీడియా గురించి తెలియదు ఏం లేదు మీకు. మరి సోషల్ మీడియాలో కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడండి, పనికిరాని వాడు ఏమైనా మాట్లాడతాడు. తురుకాయన అంటాడు, ఎవడు అదంటే మనకు అక్కర్లేదు కదా. నీకు నచ్చితే దండం పెట్టు, లేతే వెళ్ళిపో. మేము చేయదలుచుకుంటే మొత్తం ఒక విప్లవం లేపుతాం. తెలంగాణ ఆంధ్రలో 2 టీంలు ఉన్నాయి మాయి. నేను తెలంగాణ మొత్తానికి ట్రెజరర్ని. అయినా కానీ శ్రద్ధ సహనం ఈ 2 పాటించాలని మేము చెప్పినాం. ఆ 2 మీద మేము ఎవరి మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు చాలా ఎవరో భక్తుడు వచ్చి వాట్సాప్లో పెట్టాడు ఏమని, ఒక ఛానలోడు, వానికి బుద్ధి లేదు, నువ్వు గిట్లా బాబాకు దండం పెట్టి తురుకొని పుట్టావని అన్నాడు. ఎంత బాధ అనిపిస్తుందండి. నా తండ్రిని అంటుంటే నా కొడుకు బాధ అనిపించదా? అటువంటి దుష్టుల్ని ఖండించి కేసు పెట్టి వాళ్ళని సరైన పద్ధతిలో నడిపిస్తారు. మేమడికి ఎవరిని ఒక మాటను, ఎందుకంటే సర్దా సాయిబాబా గారు చెప్పారు. అదొకటే మాకు కావాలి. మాకు ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. భక్తులు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు దేశం వల్ల అందరూ మంచి వాళ్ళు ఉంటారండి. నీకెందుకు బాబా ఎవరో నీకు తెలియదు. గత 100 సంవత్సరాల కింద 109 ఏళ్ళు ఇప్పుడు బాబా గారు అయిండు. ఆయన వండి పెట్టింది భక్తులు ఆడ ఉన్నారు. షిరిడిలో ఉన్నది, యావత్ ప్రపంచం ఉన్నది. ఇప్పుడు మన దగ్గర స్వామీజీలు ఎంతమంది ఉన్నారు? సత్యానంద స్వామి, ఈ స్వామి, గురు సాధ్యం ఏమంటారు? ఆయన మన కళ్ళ ముందర ఉన్నటువంటి భగవంతుడు. ఎప్పుడో 10 ఏళ్ల కింద పురాతన. ఇప్పుడు ఆయన వంట చేసి రోగాలు తక్కువ చేసి అందరికీ తెలుసు కదా. అది దయచేసి ఏంటంటే ఎవరేం మాట్లాడినా కూడా దాన్ని ఖండించండి. మేము కూడా ఖండిస్తాం. అంతేగాని వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నాం లేవు. మాకు శ్రద్ధా సహనం అనేది నేర్పిండు. అదే దారిలో పోతున్నాం. మా దగ్గర ఉన్న ట్రస్టీలు కూడా చక్కగా గుడి నడిపిస్తారు. ఎవరు కూడా ఎక్కడ తప్పు పని చేయరు. మాకు ₹1 ఇచ్చిందంటే అక్కడ రిసిప్ట్ కట్ అవుతుంది. ఇక్కడ బ్యాంకు ఉండి ఓపెన్ రోజు బ్యాంకు వాళ్ళు, పోలీసు వాళ్ళు సంతకాలు పెట్టి లాక్ చేస్తారు. సిస్టమ్ ఉంటుంది అంతా. అంతేగాని ఇక్కడ ఏదో అల్లటప్ప కాదు. ఎవరు రాసినా కూడా ఆ పాపం వారికి. తన తండ్రిని తాను తిట్టుకున్నట్టు మేము తిట్టుకున్నాడు కాదు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మాత్రము మరి హీరోయిన్ మాధవీలత సాయిబాబా పైన చేసిన వ్యాఖ్యలపై సంచలనమే రేపుతుంది అని కూడా చెప్పొచ్చు. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఆమె మీద కేసు కూడా పెట్టడం జరిగింది. సాయిబాబా భక్తులు చాలా మంది కూడా ఆగ్రహానికి గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే అది ఎంతవరకు కరెక్టు ఏంటి, అసలు తను చేసే వ్యాఖ్యలు నిజమా అబద్ధమా? ఎందుకంటే సాయిబాబా దేవుడే కాదంటుంది, దయ్యాలను పూజిస్తున్నారు, దయ్యాలకు భజన చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అలాంటిది ఆ కామెంట్స్ పైన కానీ అసలు సాయిబాబా మహిమలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆలయ చైర్మన్ సెక్రటరీ ఉన్నారు మనతో పాటు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్, మీకు హ్యాపీ న్యూ ఇయర్ మా ఆర్టీవీ తరఫున. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు సాయిబాబా ఇక్కడ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇక్కడ దాదాపు రోజుకు కానీ లేదా గురువారం కానీ ఎంతమంది భక్తులు వస్తారండి? ప్రతిరోజు అయితే కనీసం 2-3 వేల మంది వస్తారండి. రోజు అయితే గురువారం పడితే కనీసం 10,000 మినిమం వస్తారు. 10,000 మంది వస్తారు. మరి ఇప్పుడు అంతమంది 10,000 పైన వస్తారు కదా సార్ ఇక్కడికి భక్తులు. కానీ ఒక హీరోయిన్ మాధవీలత అనే ఆమె బీజేపీ కార్యకర్త కూడా, తను సాయిబాబా అసలు దేవుడే కాదు, ఒక ముస్లిం వ్యక్తిని ఇక్కడ దేవుణ్ణి చేశారు, భజనలు చేస్తున్నారు, మన హిందువులు పిచ్చోళ్ళు, వాళ్ళకు మైండ్ పని చేయదు, వాళ్ళకు తెలివి లేదు కాబట్టి ఆయనకు భజనలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, వాళ్ళలో నేను చైతన్యం కలిగిస్తాను అంటున్నారు. ఏం చెప్తారు? ఏమ్మా ఒకటి చెప్పమంటారా, గత 2 సంవత్సరాల నుంచి కూడా షిరిడి సాయిబాబా మీద రకరకాల దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వేస్తున్నారు. ఇది కొంతమంది పని కట్టుకునే మోటివ్గా కానీ, లేకపోతే భక్తుల్లో అలజడి సృష్టించాలని కానీ, లేకపోతే వాళ్ళకి రేటింగ్ పెంచుకోవాలని కానీ ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఈ విధంగా చేయడం మూలంగా ఒకటి మన భారతదేశంలో పరమ సహనం, ఎవరికి ఏ మతాన్ని కులాన్ని ఏ సద్గురుని కూడా పూజించే హక్కు ఉంది. మీకు నచ్చకపోతే వదిలేయండి. వేరొక దేవుణ్ణో గురువునో మీరు కించపరచడం మూలంగా మీకు పేరు వస్తుంది మీరు అనుకోవచ్చు. కానీ దాని మూలంగా సాయిబాబా భక్తులు తక్కుతారని కానీ, భక్తుల విశ్వాసం పోతుందని కానీ అనుకోవద్దు. మన భారతదేశంలో ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, అందులో వీరు గురువు. అలానే షిరిడి సాయిబాబా కానీ, సత్యసాయిబాబా కానీ, గణపతి సత్యానంద కానీ, శృంగేరి కానీ, కంచి కానీ, ఇలా స్వాములు ఎంతో ఉన్నారు. నార్త్లో ఇంకా ఉన్నారు. మీకు నచ్చకపోతే వదిలేయచ్చు. కానీ ఒకటి పని గంట క్రియేట్ చేస్తే ఏంటంటే చూసేవాళ్ళు అనుకుంటారంటే మీకు నచ్చకపోతే వదిలేరు, మీకు రేటింగ్ లేకో లేక మీకు ఇంకేదో లేకో అనుకుంటారు. దయచేసి ఇటువంటి చేయమాకండి. భక్తులు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజిస్తారు, నచ్చిన గురువుని వాళ్ళు చేసుకుంటారు. అటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసి అనవసరంగా వాళ్ళ ఆగ్రహానికి గురయ్యే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా ఈ షిరిడి సాయిబాబా బాబా మీద ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాల్లో షిరిడి సాయి ఐక్యవేదిక అని చెప్పి గత సంవత్సరం ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా కింద సంవత్సరం నవంబర్లో షిరిడి నుంచి CEO గారు కూడా వచ్చారు. ఇటువంటి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టడానికి కూడా చేశారు. ఇప్పటిదాకా 15-20 కేసులు దాకా పెట్టడం జరిగింది. షిరిడీలో కూడా కట్టుదిట్టంగా వాళ్ళు కూడా ప్రకటన ఇచ్చారు ఆల్రెడీగా. అందులో మీరు ఇటువంటి చర్యలు పూనుకోండి. మీకు నచ్చకపోతే షిరిడి సాయిబాబా నచ్చకపోతే వదిలేయండి, మీకు నచ్చిన దేవుడిని పూజించుకోండి. కానీ ఒక దేవుడిని మీరు హిందువు కాదని, ఇంకేదో ఇదని, ఇంకేదో మతం అని, కులమని రకరకాల దూషించడం మూలంగా మీకు పేరు రాదు, భక్తులు దక్కరు. కానీ అనవసరంగా ఏంటంటే రప్చర్ చేసుకుని అవుతుంది. ఇంకోటి మీరు చూడండి, ఏ గురువైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఆధ్యాత్మిక గురువైనా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే పరమసహనం. వేరే మతాన్నో కులానో గురువునో కించపరిస్తే మనకి మన మతానికి కులానికి గురువుకి మంచిదని ఎవరు చెప్పరు. అది మనం డివైడ్ చేస్తున్నాం. మీరు ఏదైనా మోటివ్తో చేస్తే మాత్రం ఆ మోటివ్ మొత్తం సక్సెస్ కాదు. ఇంకా మీరు ఏదైనా ఆర్గనైజేషన్ తరపున ఉంటే కనుక వాళ్ళకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది తప్ప మీ మూలంగా వాళ్ళ చెడ్డ పేరు కాదు. మీ ఆర్గనైజేషన్ మీరు చెడ్డ పేరు తేవాలంటే మీరు అలా చేసుకోవచ్చు. అయితే ఒకటిగా చెప్తున్నాం, షిరిడి సాయిబాబా ఐక్యవేదిక కానీ, షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ దిల్సుఖ్ నుంచి కూడా మేము ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు రోజు కూడా చూస్తే 3,000 మంది నిరుద్యోగులకి మధ్యాహ్నం అన్నదానం పెడుతున్నాం. గురువారం పూట 5-6 వేలు వస్తారు. ఇవాళ కొత్త సంవత్సరం 15,000 మంది నుంచి 20,000 దాకా గుడి బ్యాక్ సైడ్ అన్నదానం చేసాం. యోగా సెంటర్ ఇస్తున్నాం, మెడికల్ సెంటర్, మెడిసిన్స్ డాక్టర్స్ ఫ్రీ, హోమియో మెడిసిన్ ఫ్రీ, అల్లోపతి ఫ్రీ, యోగా సెంటర్ అందరికీ ఫ్రీ, అదేవిధంగా భరతనాట్యం వాళ్ళకి ఫ్రీ. ఇది కాక ఫిజియోథెరపీ సెంటర్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి ప్రతి నెల కూడా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. రకరకాల టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. ఇది భక్తులకి కానీ ప్రజలకు కానీ సేవ చేసే సంస్థ. ఇటువంటి సాయిబాబా మీద కానీ మీరు లేనిపోయిన అభాండాలు వేసేసి అది దాని మూలంగా మీకు ఏదో రేటింగ్ వస్తుంది అనుకుంటే మీకు నష్టం. మీకు రేపొద్దున ఏమైనా దీని మూలంగా ఎవరైనా చర్య తీసుకుంటే అప్పుడు మీరే బాధపడాలి. మీరున్న సంస్థకు మాత్రం మీరు చెడ్డ పేరు తెస్తున్నారు. ఈ విషయం మీరే కాదు,
ఇలా సోషల్ మీడియాలో కొంత పరిగెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వారందరూ గ్రహిస్తే మంచిదని తెలియజేస్తున్నాం. ఓకే. మనతో పాటు ఇక్కడ సాయిబాబా భక్తులు అలాగే తను కూడా మరి గుడిని రన్ చేస్తూ ఉన్నారు చాలా వరకు కూడా. ఎందుకంటే మరి సాయిబాబా గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి. మరి ఏంటి అనేది కూడా, ఎందుకంటే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు గురువారం కావడంతో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా మంది భక్తులు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాము. చెప్పండి, సాయిబాబా ఒక మనిషి అవతారం కదా, మనిషిని దేవుడు అని ఎలా నమ్ముతారు అంటారు? సాయిబాబా మనిషి అయిన ఒక దేవుడు. మన భక్తికి మనకు సాయిబాబా అంటేనే దేవుడు, దేవునితో సమానం. మా నమ్మని వాడు మూర్ఖుడు. దాన్ని ప్రచారం చేయడం అది అబద్ధం, అది వేస్ట్. భక్తి ఉంటేనేమో చేయండి, లేదంటే ఊరుకోండి ఇంట్లో. అంతేగాని సాయిబాబా దేవుడు కాదు, మనిషి ఆయన అని చెప్పకూడదు. అది ఇది నా ఉద్దేశం. అంటే దేవుడు అయితే కల్లోకి వస్తాడు, దయ్యాలుగా కల్లోకి రాడు. ఈయన దయ్యం కాబట్టే కల్లోకి వస్తాడు అంటున్నారు. ఓకే, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. యాక్చువల్గా అమ్మ, మీరు సాయిబాబా టెంపుల్ కి వారం వారం వస్తూ ఉంటారా? వారం వారం వస్తూ ఉంటారు. అంటే సాయిబాబా దేవుడే అంటారా? దేవుడే. ఇది విష్ణు రూపం. అంటే ఆయన ఒక ముస్లిం వ్యక్తిని దేవుడిగా కొలుస్తున్నారు హిందువులంతా కూడా అని అంటున్నారు. దీనికి ఏం చెప్తామంటే ముస్లిం వాళ్ళు పెంచినారు అంటారు. అంటే ముస్లింలు కూడా కొలుస్తారు, హిందువులు కూడా కొలుస్తారు. హిందువులు ఎందుకు కొలవాలి? ఒక ముస్లిం ఒక వ్యక్తిని దేవుణ్ణి చేస్తున్నారు, మన హిందువులు ఎప్పుడు మేల్కొంటారు ఇంకా అని చెప్పేసి ఒక మాధవిలత అనే హీరోయిన్ తను చాలా కామెంట్లు చేయడం జరిగింది. మన హిందువులకు బుద్ధి లేదు, కొంచెం కూడా జ్ఞానం లేదు కాబట్టి సాయిబాబాని మొక్కుతూ ఉన్నారు, ఆయనకు భజనలు చేస్తున్నారు అంటున్నారు. దీని పట్ల ఏం చెప్తారు? అది వేస్ట్ ఆమె చెప్పేది. అట్లా ఏం లేదు. మన సీరియల్లో సినిమాలో చూపించినారు కదా, విష్ణు రూపమే అని చూపించినారు. అని అయినా సరే మనం కొలిస్తే విష్ణు రూపమే కనిపిస్తుంది. బాబా కొలిస్తే అంటే అది విష్ణు రూపమే. అది విష్ణు రూపమే. దేవుడైతే కల్లోకి రాడు, దయ్యాలు కాబట్టే కల్లోకి వస్తారు వీళ్ళు. సాయిబాబా మా కల్లోకి వచ్చాడు, మాకు మంచి చేశాడు అంటున్నారు భక్తులు. ఈ భక్తులు మూర్ఖులు, ఈ సాయిబాబాను కొలిచే వాళ్ళు అని చెప్పేసి కూడా తను కామెంట్ చేయడం జరిగింది. మూర్ఖులు అన్న వాళ్ళే మూర్ఖులండి. ఎందుకంటే బాబా గారు కల్లో కాదు, మనం మనసు పెట్టి పిలిస్తే స్వయంగా మన పక్కన వచ్చి నిలబడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి అద్భుతాలు ఎన్నో మాకు జరిగినాయి. నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇప్పటిదాకా. ప్రతిసారి ఏదైనా కావాలనుకుంటే ఎక్కడో పోనక్కల్లా పైనుంచి వరాలు ఇవ్వడు, మన పక్కన వచ్చి మన సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఆయన బంగారము బట్టలు ఇవన్నీ కాదు, శ్రద్ధ సబూరి. సాయి అంటేనే ప్రేమతత్వం. ప్రతి ఒక్కరూ సాయిబాబాను కొలవాలి. ఎందుకంటే మన దత్త మహారాజు అవతారమే ఈయన ఒక అంశం. హనుమంతుడైనా, సాయి అయినా, ఏడుకొండల వారైనా, అమ్మవారైనా అన్ని కూడా దత్త మహారాజే. శ్రీపాద శ్రీవల్లభుడు ప్రపంచానికి అధిపతి, ఈశ్వర స్వరూపుడు, అన్ని అవతారాలు ఆయనవే. కాబట్టి ప్రతి ఒక్కరూ బాబా గారిని కించపరచొద్దు, తప్పది. సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు కాబట్టే ముస్లిం వ్యక్తి అంటున్నారు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, వీళ్ళందరూ దేవుళ్ళు. కానీ సాయిబాబా ఎలా దేవుడు అవుతాడు చెప్పాలి అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని చెప్పరాని మాటలు కూడా వాడారు. కాబట్టి మీరు చూసారా? చూసానండి. నేను మాట చెప్పిన, ఎవరో అంటే అమ్మ చెడ్డదైపోదు కదా. సాయిబాబా మా అందరికి నాన్నగారు లాంటి వాళ్ళు. మేమందరం భక్తిగా మొక్కుతున్నామంటే ఆయనలో చాలా పవర్ ఉందనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అన్నారని మనం ఆయన్ని కుంచపరచలేం కదా. ఈ రోజు ఆయన్ని మనం తక్కువ చేసి ఇన్నాళ్ళు మన భక్తి ఏమైపోతుంది? ఆవిడెవరో అన్నారని ఆయనని మనం పక్కన తీయడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి అంత ఉంది కనుక ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారు, ఇన్ని గుళ్ళు వస్తున్నాయి ఆయన సాయిబాబాకి. మీరు ఎక్కడ చూడండి సాయిబాబా గుళ్ళో ఉన్న రష్ ఏ గుళ్ళో కూడా ఉండదు. అంత రష్ ఉందండి. ఆయన ఎంతో మన కోసం ఆయన ఉన్నారు, మన కోసం ఆయన అన్ని చేశారు. నేను ప్రత్యక్షంగా చూశాను. విభూతి పెట్టుకుంటే ఎన్ని రకాల రోగాలు తగ్గాయి. ఆయన మనం పిలవగానే వచ్చి కనిపిస్తారు. కనిపించినందులో ఆయన దెయ్యం కాదండి. దెయ్యాన్ని ఎవరు చూశారు? చూసిన వాళ్ళని చూపించమనండి. ఆ దెయ్యం వచ్చిన వాళ్ళు కూడా బాబా విభూతి పెట్టగానే మాయమైపోయి ఏమీ లేదు. అది ఊరికే ఆవిడ చెప్తున్నారు. ఏంటంటే ఈ టీవీలో కనపడడం కోసం ఆవిడ అలా చెప్తున్నట్టున్నారు. ఏదో ఒక రకంగా పాపం ఆవిడ బయటకు రావడం కోసం అలా ప్రచారం చేస్తారు. సాయిబాబా సాయిబాబా అని ఆయనని ఒక్కరు కూడా ఏమనలేరు. ఆయన నిజంగా ఉన్న ఆయన మన కోసం ఉన్నారు. ఆయన ముస్లిమా హిందూ అవన్నీ కాదు. ఇప్పుడు ముస్లిం అయిపోతే మానేస్తారా మొక్కడం? ఈరోజు ఎవరో చెప్పారని ఆయన మనం వదిలేం కదా. ఇన్నేళ్ళు మనం మొక్కుతున్నామంటే ఆయనలో మహిమ ఉంది. ఆయన మన నాన్న,
ఆయన మనకు ఒక నాన్న లాంటి వాళ్ళు. అమ్మ ఎలాగో అమ్మ గురించి ఎవరైనా చెడ్డగా అంటే అమ్మను వదిలేస్తామా మనం? అలా బాబాని ఎవరు వదిలేరు. ఆవిడ ఎవరన్నారో ఆవిడకి నేను చేతులెత్తి దండం పెడతాను, దయచేసి వేరే యాక్టివిటీస్ చూసుకోమనండి. బాబా మీద చెడు చెయ్యొద్దని చెప్పండి. ఎందుకంటే బాబాని కావాలంటే ఆవిడని కూడా మెల్లగా బాబా దారిలోకి రమ్మని చెప్పండి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంతమంది రామ భక్తులు రాముడు దేవుడు అని జై శ్రీరామ్ అంటున్నారు. మరి సాయిబాబా దేవుడు కాదని నిరూపించడానికి యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇక మీదట పోరాడతాము అంటున్నారు. ఎంతమంది పోరాడండి, సాయిబాబాని ఎవ్వరూ దాటలేరు. ఆయన ఎవరిని కించపరచలేదు కదా. ఆయన రాముడే గొప్ప, నేనే గొప్ప అని ఆయన చెప్పుకోలేదు. ఆయన సబ్కా మాలిక్ ఏకై అని చెప్తున్నారు. ఆయన అందరూ దేవుడు ఒక్కరే అని చెప్తున్నారు. కానీ నన్నే పూజించండి, వేరే దేవాలయాలకు వెళ్ళొద్దని చెప్పట్లేదు. మీరు చూడండి, మీరు మార్నింగ్ నుంచి చూస్తారు, 4 o'clock నుంచి క్రౌడ్ ఎంత ఉన్నారంటే మేము వాలంటీర్స్ చాలా మంది కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు వస్తున్నారు. విజయవాడ ప్రతి ఊరు నుంచి వచ్చి వాలంటీర్స్గా చేస్తున్నారు. భక్తులు క్యూలు రాత్రి వరకు క్యూలు కడుతున్నారు. అంటే ఆయనలో మహిమ ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చి చూడమనండి. రెండోసారి మీ దగ్గరికి వచ్చే మీడియా ముందే మాట్లాడతారు వాళ్ళు, బాబా గొప్ప అయినా అని, అది చాలా గొప్ప అయినా అని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.